SBI న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగం కలాం గ్రామంలో 2-3 రోజులుగా కురిసిన భారీ వర్షానికి సంగం కాలన్ గ్రామంలో ఎస్సీ కాలనీలోకి వరద నీరు చేరి మొత్తం ఇళ్లలోకి నీరు చేరిందని ఆగ్రహించిన ఎస్సీ కాలనీ వాసులు తమ గ్రామం నుండి బయటికి పోవాల్సిన వర్షపు నీరు చిట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీకి నిర్మించిన ప్రైవేట్ రైల్వే ట్రాక్ వల్ల వర్షపు నీరు అక్కడే ఆగిపోయి ఇళ్లలోకి చేరుతుందని, పంట పొలాలలో నీరు చేరి పాడైపోతున్నాయని గ్రామవాసులు ఆగ్రహించారు. చిట్టినాడు సిమెంట్ కర్మాగారంకి వెళ్లే రైల్వే ట్రాక్పై గ్రామస్తులు కూర్చొని గూడ్స్ రైలును పాపి నిరాశనకు దిగారు. రైల్వే ట్రాక్ కింద 18 పిల్లర్స్ వేయాలని ఉత్తర్వులు ఉన్నప్పటికీ 3 పిల్లర్స్ మాత్రమే వేశారని తెలిపారు. బ్రిడ్జిగా చిన్నగా నిర్మించడం వల్ల సంగం కాలన్ గ్రామానికి నీటి వరద చేరుతుందని తెలిపారు. వర్షపు వరద ఊర్లో చేరడంతో అష్టకష్టాలు పడుతున్నామని ఏ ఒక్క నాయకుడు కన్నెత్తి చూడడం లేదని వాపోయారు. ఎందుకు ఇదేనా ఆపడం జరిగిందంటే అమరాబాద్ మేడం కలెక్టర్ ఉన్నప్పుడు కూడా అప్పుడు ఏమైంది, మాకు అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది ఒకటి, దాన్ని 3 పిల్లర్లు ఉన్నాయి. ఆ 3 పిల్లర్లకి వాటర్ కూడా ఆనకట్టలో తాగడం వల్ల మేమేం చేసినాము, వాళ్ళకి చెప్తే అప్పుడు వేసిస్తామని వేసేయలేదు. ఎవరు దాన్ని గురించి పట్టించుకోవడం లేదు. మొన్న వర్షం వచ్చినప్పుడు మినిమం 12 గంటలు వాటర్లో వెళ్ళాలి. ట్రైన్ ఆపడం వల్ల కంపెనీ వాళ్ళు వచ్చి రేపు మా జీఎం వస్తాడు, అప్పుడు ఏదైనా మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేస్తామన్నందుకు రైల్వే దీనికి రైల్వే ట్రాక్ ఇంజనీరింగ్ ప్లాన్ తప్పున్నది మొత్తము. దీనికి తప్పు డీటెయిల్స్ ఇచ్చారు. నేను ఆర్టీఐ కింద అడిగినప్పుడు దీనికి ఏం రూల్స్ ఉన్నాయంటే మొత్తం 13 పిల్లర్లు వేయాలి. ఆయన వేసింది 3 పిల్లర్లు వేసిండు. దీనికి గ్రామ పంచాయతీ నుంచి అందరు వార్డు నంబర్లు సంతకాలు పెట్టలేరు. 7 మంది సంతకాలు పెట్టారు, మిగతా వాళ్ళు సంతకాలు పెట్టలేరు. అవన్నీ ఉన్నాయి, మొత్తం తప్పుగా చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే కింద ఉన్న ఇల్లు పొలాలు మొత్తం నాశనం అయిపోయినాయి. ఇంతకుముందు 2 మనుషులు చచ్చిపోయారు. 2 నెలల కింద ఒకటి చచ్చిపోయాడు, సంవత్సరం కింద ఒకటి చచ్చిపోయాడు. వీళ్ళకి ఎన్నిసార్లు కంపెనీకి పోయి మొర పెట్టుకున్నా, కలెక్టర్ మేడకి దరఖాస్తు ఇచ్చినా, ఎంఆర్ఓకి దరఖాస్తు ఇచ్చినా, ఇట్లా దగ్గర 140 సార్లు దరఖాస్తు ఇచ్చిన. నేను 2014 నుంచి దరఖాస్తు ఇచ్చుకుంటూ వచ్చినా కానీ ఇప్పటి వరకు ఎవరు స్పందించినందుకు ఈ విధంగా చేసినాం. అంతేగాని వాళ్ళ పైన కక్షతో కాదు, మాకు తగిన చర్య చేసి దీన్ని న్యాయం చేస్తే చాలా. అంతే, వాళ్ళతో గొడవ పడకం లేదు, దీంట్లో రాజకీయం చేసుకోవడం లేదు. మాకేం కావాలి, న్యాయం కావాలి. ఇప్పుడు ఇల్లు మునిగిపోయినాయి, షేర్లు మునిగిపోయినాయి, వాళ్ళకి నష్టపరిహారం కట్టేయాలి. అంతే, వాళ్ళతో డిస్టర్బ్ చేయరు. అయితే 13 పిల్లర్లు కానీ 3 పిల్లర్లు మాత్రమే వేసింది. అక్కడ ఇంకా 10 పిల్లర్లు పొడుగుంచుకున్నారనుకో ఊర్లో కానీ వాటర్ రాదన్నట్టు. పంట నష్టపరిహారం కూడా జరగదు. ఇప్పుడు 500 ఎకరాల పంట నష్టమైంది. ఈయన చెరుకు 5 ఎకరాలు. మీరు వచ్చి చూడండి, మొత్తం నాశనం అయిపోయింది. కందులు, మిమ్ములు, జొన్నలు, కందులు ఏం చేస్తాం. కొంతమంది డెలివరీ కేసులు ఉన్నారు. ఇంత వాటర్ వచ్చినాయి, పడుకున్నప్పుడు వస్తే చనిపోతే ఆయన అన్నారు. ఆయన వచ్చి మేము అన్నదాన్ని ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే మీరు ఆఫీస్ ఉందని చెప్పి వర్షాకాలం జరిగింది కదా, మాకు కూడా ఇబ్బంది ఉండదు అన్నట్లు మేము అడిగినాం కదా. అయితే ఇప్పుడు సార్ పోయిండ్రా, ఏం ఎందుకు పొద్దున మాట్లాడతలే, ఇబ్బంది లేదన్న సార్కి. ఇప్పుడు సార్ను హైదరాబాద్లో ఉన్నాడు. నేను మీరు అందరికి రండి, మీరు రిక్వెస్ట్ చేయండి. మీకు ఏం నష్టం అమ్మ, ఇది ఈ కంపెనీ నుంచి అయిందని అనుకోద్దు, ఊరంతా అన్ని దేశం అంతా అయింది. ఏం చెప్తున్నది విన్నాక సగంకే నేను చెప్పడం అర్థం అవ్వదు సార్. ఇంకోటి అది అయ్యడమే మన రైల్వే ట్రాక్ వల్ల అయింది, కాదని కాదు. అది ఏమున్నది ఒకసారి భీమిరెడ్డి సార్, నువ్వు ఒక్కసారి జీఎం సార్ తోటి మాట్లాడు.
వాళ్ళైతే ఈ ట్రక్ మన కట్టేసిన వాళ్ళనే వాటర్ ఊళ్ళకి వస్తున్నది అంటున్నారు, వాళ్ళు ఇంత ధాన్యం పోయింది అంటున్నారు. దాన్ని ఓకే అంటేనే బండి మూవ్ చేస్తారంట, లేకుంటే వాళ్ళు అంటేనే ఇప్పుడు ఆ ట్రక్ వల్లనే వాటర్ ఊళ్ళకి వచ్చినాయి. దాన్ని బ్రిడ్జ్ పెంచుకున్నారు అనుకో, మీ దగ్గర మేము రాము, మా దగ్గర మీరు రాము. అదొకటే మాకు కావాల్సింది. ఇప్పుడు చూడు, నేను ఫోన్లో మాట్లాడా, అతను వచ్చి అతని పైన ఉండదు, పైన ఉంటుంది. మీరు వచ్చి రేపు రండి ఆఫీస్కి, కూర్చోబెడతా, సరే ఎదుర్కొంటాడు, మీకు ఫుల్ గా మాట్లాడతాడు. లేదు కదా, ఉంటే ఎవరు పట్టుకుని రాకపోయి కాలమొక్తా మా పిల్లలన్నీ జమ వేసుకపోయి కొడతా ఇంట్లో గుంకొని ఆడిపోయాము అంటే నీళ్ళు మాకే పండుగలది రూపాయలు అక్కలది వచ్చింది అనుకున్నావా రాత్రి మొసట్ల వాడిని కొడతా ఇండ్లన్నీ మునిగిపోయినాయి, మునిగిపోయిన కొడతా బియ్యం అవన్నీ తడిసిపోయినాయి. మాకేం తిని ఇప్పుడు అన్నం కూడా లేదు కదా, బియ్యం అన్ని తడిసిపోయినాయి. అన్ని పోయిన కొడుకు కష్టమే రాని కష్టమే ఎక్కడ అడిగా ఎవరు నిన్న కొద్దిగా ఉపాసన ఎవరు వచ్చి ఏమైంది ఎట్లయిందని అడిగేటోళ్ళే లేరు. ఎట్లా ఇదేనా బియ్యం అన్ని తడిసిపోయినాయి కదా, అన్ని బియ్యం అయింది. ఇప్పుడు వండుకుంటే మీకు ఏం వసతులు లేవు, వసతి లేదు. అతని సంది అట్లే ఉండము, ఎవరు రాలేదు, సర్పంచ్ రాలేదు, ఎవరు రాలేదు. మీరు ఇప్పుడు గవర్నమెంట్ కి ఏం అడగాలనుకుంటున్నాం? అదే మాకు ఏదైనా సాయం చేయమని అడుగుతాము. ఇండ్లు ఊడిపోయి ఇండ్లు కూడా కట్టిమని చెప్తాము. ఎక్కడ ఓనికే రాకొచ్చింది, ఇల్లు చుట్టూ నీళ్ళైనాయి. ఇక ఎక్కువ వచ్చి సంచులు అవన్నీ గుంజేసిరి, గ్రామస్తులు హెల్ప్ చేసిండ్రు. ఇదివరకాయ ఎవరు రాలేరు, మనకి ఎవరు అడగలేరు. ఇంకా జరసేపు అయితే ఇల్లు మునిగిపోతుండే, వాన జర్ర బంద్ అయినందుకే ఇక జర బతికినాము. అదే దేవుడు దయ చూపి కొంచెం వాన పడలేనందుకు అప్పుడే జర తక్కువ అయినందుకే అంతా జర తక్కువ అయినాయి. ఇంట్లో బియ్యం అవన్నీ తడిచిపోయినాయి. అయితే పొద్దుగాల నుంచి ఎట్లా తిన్నారు తాత? పొద్దుగాల ఏం తిన్నాం, పొద్దుగాల నుంచి ఉపాసమైనా ఈరోజు దేవుని దయతోని అది ఈ పొద్దు ఒకటి గట్లేతామంటున్నారు, ఒక ఏమీ దొరకనట్లనే అయిపోయింది. బియ్యము మొత్తం గింజలు జొన్నలు బియ్యం అన్ని తడిచిపోయినాయి. అయితే గ్రామం ఇది తెలంగాణ కర్ణాటక బార్డర్లో ఉంది. కావున ఇది సీఎం దృష్టికి తీసుకురావాలి. సీఎం ఇది కర్ణాటక అనుకుంటున్నాడు, మరి తెలంగాణ అనుకుంటున్నాడు. మాకైతే ఇట్లా వాక్ పాయింట్ ఇచ్చి పెట్టండు. సీఎం దృష్టికి పోవాలి, సీఎం వెంటనే స్పందించాలి. కలెక్టర్ కూడా మొన్న ఒకసారి వచ్చి పోయింది. ఆమె గవర్నమెంట్ రైల్వే ఎస్టిమేషన్ ప్రకారంగా 18 పిల్లలు ఉంటే 3 పిల్లలు వేసిండ్రు. దానివల్లనే ఇబ్బంది అవుతుంది. దీనివల్ల మొత్తం చైన్లు అన్నీ పోతున్నాయి. ఈసారి ఫస్ట్ టైం ఇంతవరకు వచ్చింది. నైట్ నేను 9 గంటల టైంలో నా డ్రైవర్ పైన ముసలి వాళ్ళని ఎత్తుకొని వచ్చి, చిన్నపిల్లలు ఎత్తుకొని వచ్చి డాక్టర్ల పైన, మున్సిపాలిటీ డాక్టర్ రాలేదు, గవర్నమెంట్ ఉంది, డాక్టర్ కూడా మంచిగా పట్టించుకోలేడు, సెక్యూరిటీ కూడా పట్టించుకోలేడు, ఫోన్ కూడా చేయలేడు. సెక్యూరిటీ, గ్రామ సెక్యూరిటీ, మున్సిపల్ ట్రాక్టర్ పెట్టి వాళ్ళని తరలించాలి. నీటి ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ తక్కువ లేని చోటకు తొలగించాలి. ఆ బాధ్యతలు కూడా తీసుకుని సెక్యూరిటీ ఉన్నాడు. ఇటువంటి గ్రామం ఉంది. ఈ గ్రామంలో వెంటనే స్పందించలేదు. ఎమ్మెల్యే, ఎంపీ ఎవరు వల్ల కాదు. ఇది సీఎం దృష్టికి పోవాలి. ఇది సీఎం అయితేనే అవుతుంది ఈ పని. సీఎం వరకు వెళ్ళాలని కోరుకుంటున్నా. తక్షణమే రేవంత్ అన్న ఈ వీడియో చూసి సగటు సంఘంకలం గ్రామ ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటున్నాం. సంఘంకలం గ్రామ ప్రజల తరపున మీకు మా వినతి అన్న. ప్రభుత్వము రేవంత్ అన్న సర్కారు తెలంగాణలో నడుస్తున్న ఇప్పుడు ప్రజాపాలన అంటున్నారు కదా, మీరు దయచేసి మా పైన కొంచెం కనికారం చూపించి ఆ రైల్వే ట్రాక్ ఉన్న బ్రిడ్జిని కొంచెం వెడల్పు చేసి దాని లోపల ఇంకొక 15 పిల్లర్లు వేస్తే సంఘం కాలనీలో ఎస్సీ గల్లీలకు ఒక చుక్క నీళ్లు రావు. నైట్ ఇదే విధంగా అయినందుకు కింద ఉన్న ప్రాంతం మొత్తం మునిగిపోయింది. మళ్ళీ ఒకసారి ఇది రిపీట్ కాకుండా
ఇప్పుడు వచ్చి కంపెనీలతో ఏమన్నా మాట్లాడి రైల్వే ట్రాక్ ఇష్టం చేయలే. కలెక్టర్ మేడము, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు అందరు తక్షణమే వచ్చి పరిశీలించి గ్రామస్తులకు అందరికి తగ్గ సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నా. ఇట్లు మీ రమేష్. నమస్కారం చెల్లిస్తున్నాను. మా సంగెంకలం గ్రామం రాత్రి చాలా మా ఎస్సీ కాలనీ వాడ చాలా బీభత్సకరంగా నీటిలో మునిగిపోయి ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఇంతవరకు కూడా 24 గంటలు గడిచిపోయినప్పటికీ కూడా ఏ నాయకుడు స్పందించలేదు, ఎవరు పట్టించుకోలేదు, ఎవరు కూడా ఎలా ఉన్నారని కూడా అడగలేదు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏం తిన్నారు కూడా అని ఎవరు అడగలేదు. మరి ఈ సంగెంకలం గ్రామ పెద్దలు కానీ ఇంకా ఎవరే నాయకులు ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి ఇంత జరిగినప్పటికీ కూడా మరి వాటర్ వచ్చి ఇంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఎంతమంది మరి నష్టపోతున్నప్పటికీ, అలాగే పొలాలు కూడా నష్టపోతున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేకపోతున్నారు. కాబట్టి నాయకులు స్పందించి మా యొక్క గ్రామాన్ని లేదా ఎస్సీ కాలనీ మరి ఏదైనా మేలు చేసి ఆ యొక్క ట్రాక్ ద్వారా ఈ చిట్నాడికి వెళ్ళినటువంటి రైల్వే ట్రాక్ ద్వారా చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆ బ్రిడ్జి 3 పిల్లర్స్ వేయడం బట్టి చాలా నీళ్లు గ్రామంలోనికి వస్తున్నాయి. ఇంతకుముందు ఎంత వర్షం కురిసినప్పటికీ కూడా ఒక్క చుక్క నీళ్లు గ్రామంలోనికి రాకపోయాయి, కానీ ఈ బ్రిడ్జి కట్టడం బట్టి నీళ్లు గ్రామంలోనికి వస్తున్నాయి. కాబట్టి నాయకులు లేదా ముఖ్యమంత్రి గారు స్పందించి దీన్ని పరిష్కరించగలరని మేము కోరుతున్నాము. సంగెంకలం తాండూరు మండలం వికారాబాద్ డిస్ట్రిక్ట్ మాది. నైట్ భారీ వర్షాలు కురవడం వలన ఇక్కడ బండల వాళ్ళు ఏమైందంటే రైల్వే బ్రిడ్జ్ కట్టి చెట్టినారు సిమెంట్ కంపెనీ వాళ్ళు. ఇంతకుముందు 15 రోజులు వానలు పడ్డా కూడా సంగెం ఊర్లోకి ఒక చుక్క నీళ్ళు రాకపోతుండే. ఈ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ కట్టడం వల్లనే రాత్రి నీళ్ళు వచ్చినాయి. ఈ విధంగా ఊర్లోకి నీళ్ళు రావడం 3 సార్లు. ఇక ఇప్పుడు కింద ఇక్కడ ఉన్న ఈ ఇల్లు మొత్తం దాదాపు 100 ఇళ్ళు మునిగిపోయినాయి. పండుకున్నదనే ఉన్నారు, లేపుకొని వచ్చినాం ఇళ్ళకి వెళ్ళి గుంజుకొని ఒకరొకరికి. ముసలోళ్ళు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఎత్తుకొని వచ్చినాము. ప్రతిసారి ఇట్లనైతే ఎట్లా బతుకుతాము? వాన పడి ఇప్పటి వరకు 48 గంటలు అవుతున్నది. 48 గంటల నుంచి ఇప్పటి వరకు వానలో నీళ్ళు దిగలేవు. అవతలోడు అవతలకే, యువతలకే. ఊర్లో నుంచి వేరే వ్యక్తి బయటికి కొనికే వస్తలేదు. ఇప్పుడు ఇంకొక గంట వాన పడ్డాయనుకో మళ్ళీ ఊరు మొత్తం నీటి మట్టం అయిపోతుంది. అదే నైట్ పడ్డ వాన ఇంకొక గంట 2 గంటలు పడి ఉంటే సంగెమూరు మొత్తం కలాస్ మొత్తం మునిగిపోతుండే. దాదాపు 70% మనుషులు చచ్చిపోతుండే సంగెమూరులో. 48 గంటలు గడుస్తున్నా కూడా ఒక లీడర్ లేడు ఇప్పటి వరకు. ఇవాళ ఇంట్లో తినడానికి అన్నము బియ్యం అవన్నీ తడిచిపోయినాయి. ఇప్పటి వరకు ఎవరికి ఒక బియ్యం ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు. ప్రతి సంవత్సరం ఇట్లనైతే సంగెంకలంలో గ్రామ ఎస్సీ కాలనీ, కుర్వా కాలనీ కింద ఉన్న ఏరియా మొత్తం మునిగిపోతున్నది. అప్పుడు ఎవడు వచ్చి అడుగుతున్నాడు? అసలు ఆ రైల్వే ట్రాక్ పర్మిషన్ ఎవడు ఇచ్చారు? మీకు పర్మిషన్ ఇచ్చింది లంచాలు తీసుకొని పర్మిషన్ ఇచ్చారు. మీరు అందరికి లంచాలు ఇచ్చారు. నేను ఆర్టీఐ కింద అడిగిన కలెక్టర్ మేడం, డాక్టర్ అమరపల్లి మేడం వచ్చి సర్వే చేసిపోయింది. సర్వే చేసిపోయినప్పుడు ఏం చెప్పింది? పేపర్లో మొత్తం 13 పిల్లర్లు వేయాలని చెప్పింది. 13 పిల్లర్లు వేయాలని చెప్పినప్పుడు మీరు ఎన్ని పిల్లర్లు వేసారు? 3 పిల్లర్లు వేసారు. అది మీ ఇంజనీరింగ్ ప్లానింగ్ మొత్తం తప్పు మీది. మీకు అధికారులకు కుమ్మకయ్యి, మీ కంపెనీ వాళ్ళు కుమ్మకయ్యి లంచాలు తీసుకొని రైల్వే ట్రాక్ వేసారు. మీ కారణం వల్ల దాదాపు 500 ఎకరాల భూమి పోయింది. ఒక్కొక్క రైతుకు 2-3 లక్షల నష్టం వస్తున్నది. అదంతా ఎవరు భరిస్తాడు? ఇప్పుడు వీళ్ళకి వేసుకుంటే బట్టలు ఆరేలేవు. ఇప్పటి వరకు తిననీకి అన్నం లేదు. ఎవడు అన్నం కూడా తెచ్చేయలేడు. బియ్యం అన్ని నానిపోయినాయి. ఏం తిని బతుకుతారు రైతులు? గ్రామంలో ప్రజలు, ఈ ముసలు అంతా ఏ విధంగా ఉంటారు? ఈ విషయం ఇప్పుడు ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి కదా, ఈ వీడియోను చూసి మేము గ్రామస్తులం అందరం కలిసి కుమ్మకయ్యి ఒక వీడియో తీసి వీడియో రూపంగా మీకు ఒక సందేశం పంపిస్తున్నాము. ఈ సందేశం విని మా సంగెంకలం గ్రామంలో ఉన్న నీటిలో మునిగిపోయిన ప్రజలకు అందరికీ ఏదన్నా వసతులు కల్పించి ఆ కంపెనీకి పిలిపించి ఏమన్నా మాట్లాడి ఆ రైల్వే ట్రాక్ని ఇంకా కొంచెం వెడల్పు చేసి ఆ వెడల్పు అన్న చేయమను, లేకపోతే కొత్తగా పెద్దగా వేరే దగ్గర ఇళ్ళన్న కట్టిమను. ఇద్దరు ఆల్రెడీ ఇంతకుముందు 20 రోజుల కింద ఒకరు చచ్చిపోయిండు, పోయిన సంవత్సరం ఒకరు చచ్చిపోయిండు. ఇలా ప్రతి సంవత్సరం మనుషుల శవాల మీద కంపెనీ కట్టి నడిపిస్తున్నాడు వాడు. ఎందుకోసం? మనుషుల సంఘంలో సేవలను చంపి శవాల మీద కంపెనీ నడిపిస్తున్నాడు వాడు. ఇదేనా కంపెనీ రూల్స్? దీనికి ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఏం చేస్తున్నది? 48 గంటలు అవుతున్నాయి. 48 గంటల నుంచి ఏ ఒక్క లీడర్ రాలేడు, ఏ ఒక్కడు అడగలేడు. ఈ పసి పిల్లలకి ఏం తినబెట్టాలి? ఇప్పుడు వీళ్ళు ఇంట్లో బియ్యం తడిచిపోయినాయి. మరిన్ని వార్తలకు, ప్రకటనలకు SB8 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయగలరు.